Dear friends, welcome to Biblical Parivartana. Welcome to డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి అంటే మార్చి 25కి సంబంధించినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమను గూర్చినటువంటి విషయాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. మరలా రేపటి దినాన అంటే మార్చి 26న యోహాను సువార్త 16వ అధ్యాయం ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be pleasing in thy sight, our rock and our redeemer. Amen. ఈ వాక్య భాగం దేవుని ప్రేమ గురించి ఈ మొదటి 2 పారాగ్రాఫుల్లో చెప్పబడింది. వేరుగా ఈయన కార్సన్ గారు ఒక పుస్తకం రాశాడు దేవుని ప్రేమ మీద, చిన్న పుస్తకం. దాని టైటిల్ ఏంటంటే ద డిఫికల్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ గురించి బైబిల్ చెబుతున్నది అది కష్టతరంగా ఉండేటువంటి విషయం, అంత సులువు కాదు. దీనిలో బైబిల్లో దేవుని ప్రేమ గురించి 5 విధాలుగా వర్ణించబడింది. 5 ప్రేమలు అని అనకూడదు, 5 విధాలుగా దేవుని ప్రేమ వివరించబడింది. ఆ 5 విధాలలో ఏది తక్కువగా ఉన్నప్పటికీ అది రిడక్షనిస్టిక్, అంటే దేవుని యొక్క ప్రేమను సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, డిస్టార్టెడ్ వ్యూ ఉంటుందన్నమాట. కాబట్టి దాని గురించి నేను ఆ పుస్తకంలో ఉన్నదాన్ని నేను బ్రీఫ్గా సమ్మరైజ్ చేసి చెబుతాను, దాని సారాంశాన్ని చెబుతాను. మొదటిది ఏంటి అని అంటే త్రిత్వ ప్రేమ. త్రిత్వంలో తండ్రి కుమారుల మధ్య వాళ్ళు వ్యక్తపరచుకునేటువంటి ప్రేమ, అది నిష్కళంకమైనటువంటి ప్రేమ, అద్వితీయ ప్రేమ. అద్వితీయం అని అంటే రెండో దాంతో పోల్చుకోలేనటువంటి ప్రేమ. మనం ప్రేమించేది ఎందుకు అంటే దేవుడు ఆ విధంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అది మాదిరి. ఓకే. రెండవది ఏంటి అంటే బెనవలెంట్ లవ్. దేవుడు సృష్టించి దాన్ని ప్రేమిస్తున్నాడు, దాని బెనవలెంట్ లవ్ అంటాం. సృష్టి ఎడల ఆయన చూపించేటువంటి ప్రేమ. అక్కడ మంచి ఉదాహరణ దానికి ఏంటంటే ఈ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు వర్షం కురిపిస్తాడు, అందరికీ వసతులు ఇస్తాడు, అందరినీ ప్రేమించి ఆయన వర్షాన్ని ఇస్తాడు. కాబట్టి అది అందరికీ సంబంధించింది, ప్రతి దేశానికి సంబంధించింది, మానవులందరికీ సంబంధించినటువంటి ప్రేమ. అంతేకాదు సృష్టిని అంతటిని కూడా ఆయన పోషిస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. ఎందువలనంటే ఆయన సృష్టించి దాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మూడవ ప్రేమ, మూడవ విధంగా వివరించబడినటువంటి ప్రేమ ఏంటంటే రక్షించే ప్రేమ. యేసుక్రీస్తుని పంపించాడు ఎందుకు? మనల్ని రక్షించటానికి. యోహాను సువార్త 3:16లో మనం చెప్పుకున్నటువంటి రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యేసుని మన నిమిత్తమై ఆయన్ని అనుగ్రహించను అని ఉంటుంది కదా. అది
నాలుగో రకమైనటువంటి ప్రేమ ఏంటంటే ఎన్నుకునేటువంటి ప్రేమ, ఎలక్షనల్ లవ్. రోమా, ఫర్ ఎగ్జాంపుల్ రోమా 9వ అధ్యాయంలో ఉంటుంది, జేకబ్ హ్యావ్ ఐ లవ్డ్, ఈసావ్ హ్యావ్ ఐ హేటెడ్. యాకోబును ప్రేమించి మరి ఏసావుని ద్వేషించను అని అంటే అర్థం ద్వేషించడం అని కాదు, కంపారిజన్ అనమాట. ఆయన ఎన్నుకున్నాడు, ఈయన ఎన్నుకోలేదు అనేటువంటి అర్థంతో ఎన్నుకోలేదు కాబట్టి ఆయన ద్వేషంతో సమానం అన్నమాట. అంతేగాని మనం అనుకున్నట్టుగా ఆ విధంగా ద్వేషించడం కాదు. ఏసావుని కూడా ఆశీర్వదించాడు కానీ ఎన్నుకోలా. ఆయన ఎన్నుకున్నాడు, ఈయన ఎన్నుకోలా. ఎన్నుకునేటువంటి ప్రేమ. ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే దానికి కారణం లేదు. దేవుని ప్రేమ దీన్ని బట్టి ఎన్నుకున్నాడు అని చెప్పలేము అన్నమాట. ఆయన ప్రేమించి ఎన్నుకున్నాడు. ఎందుకు ప్రేమించాడు అనే దానికి కారణం లేదు. ఎన్నుకునే దానికి ఆధారం ఏవి లేనట్టుగా మనం చూస్తాం. ఐదవదిగా ఇది ఇప్పుడు మనం చూసేది ఇది యోహాను సువార్తలో 15:10లో మనం చూసేది. అంటే అది ఒక్కటే కాదు, చాలా వాక్యాలు కూడా ఉన్నాయి. అది ఏ ప్రేమ అంటే షరతు గల ప్రేమ. షరతు లేనటువంటి ప్రేమ అని అంటాం కదా, అది క్లీషే. అంటే అది వాక్యానుసారంగా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే షరతు ఉన్నది. ఓకే, 15:10 యోహాను సువార్త, దాన్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ 5 విధాలుగా వర్ణించబడినటువంటి ప్రేమ ఆయన పుస్తకంలో రాశాడు. దాన్ని క్లుప్తంగా ఈ 2 పారాగ్రాఫ్లో చెబుతున్నాడు. ఏ విధంగా చెబుతున్నాడు అంటే ఇట్లా 1, 2, 3, 4, 5 అని కాకుండా ఒక పారాగ్రాఫ్ రూపంలో చెబుతున్నాడు. ఇప్పుడు ఈ 5 విధాలైనటువంటి వర్ణన ఏ విధంగా ఉంటుంది అంటే ఒకదానికి మధ్యలో టెన్షన్ ఉన్నట్టుగా ఉంటుంది. టెన్షన్ అంటే కాంట్రడిక్షన్ అని కాదు. ఇప్పుడు లెఫ్ట్కి మనం వెళ్తున్నప్పుడు రైట్గా డ్రైవ్ చేసుకుంటాం కదా, ఎప్పుడు లెఫ్ట్కి ఉండి వెళ్తూ ఉంటే పడిపోతాం. కాబట్టి రైట్గా తీసుకోవాలి. రైట్గా వెళ్తుంటే లెఫ్ట్. కాబట్టి లెఫ్ట్ రైట్ మధ్యలో ఆ టెన్షన్ ఉంటుంది అన్నమాట మనం డ్రైవ్ చేసేటప్పుడు. ఆ టెన్షన్స్, అలాంటి టెన్షన్స్ ఉండేటువంటి విధంగా ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అని అంటే ఎప్పుడూ ఒకే విధంగా ఈ ప్రేమ గురించి చెబితే స్టీరియో టైప్ అయిపోద్ది, అలవాటు చొప్పున, ఆచారం చొప్పున అయిపోద్ది. దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం మనకు తెలియదు అన్నమాట. ఎప్పుడైనా సరే కొన్ని విషయాలు మనం వేరే వేరే మాటలతో చెప్తూ ఉంటే చెప్పటం అవసరం. ఎందువలనంటే అది లేకపోతే స్టీరియో టైప్ లాగా తయారవుద్ది అన్నమాట. ఇప్పుడు నేను ముందు ప్రార్థన చేశాను, ఒక విధంగా అది స్టీరియో టైప్ లాగా అవే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకే విధంగా చెబుతూ ఉంటే అది మనం దాన్ని బుక్కిష్ లేకపోతే దానిలో ఇమోషన్ లేకుండా, అనుభవం లేకుండా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పి కంఠస్థం చెప్పినట్టుగా ఉంటుంది. కానీ అనుభవంతో ఆవేశంతో చెప్పినట్టుగా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడాను బైబిల్లో ఉన్నటువంటి వాటిని మనం ఫ్రెష్గా ఉండాలి అంటే వేరే వేరే మాటల్లో చెప్పడం మంచిది. కాబట్టి మనం బైబిల్ చదువుకునేటప్పుడు కూడాను ఒక వర్జన్స్ పెట్టుకుని వేరే వర్జన్స్ కూడా మనం చేస్తూ ఉంటే వేరే వేరే మాటల్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఈ 5 రకాలైనటువంటి వివరణ దేవుని ప్రేమను గురించి ఈ రెండు పారాగ్రాఫుల్లో మనం ఫ్రెష్గా చూస్తాం.
దేవుని ప్రేమ అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడినది. కొన్ని భాగాలలో ఆయన ఎన్నుకున్న వారి ఎడల దేవుని ప్రేమ చూపించబడినది. ఎలక్షనల్ లవ్ అన్నాం కదా, అలాంటిది. వారిని ఆయన ప్రేమిస్తాడు, ఇతరులను ప్రేమించడు. ఆయన్ను ప్రేమించడు. ద్వితీయోపదేశకాండం 4:37లో 7-8లో కూడా మనం చూస్తాం. ఎందుకు ప్రేమించాడు అంటే దానికి కారణం, మీరు తలవిరుసు మనుషులు, మీరు గొప్పవాళ్ళేం కాదు అని ఒక నెగిటివ్గా ఉంటాయి కానీ పాజిటివ్గా ఉండదు. కాబట్టి అందును బట్టి ప్రేమించాడు అనటానికి వీలు లేదు. కానీ ఎన్నుకొనబడిన వారి ఎడల ఆయన ప్రేమను ఎల్లప్పుడూ దానికి పరిమితమైనదని మనము ఆలోచించిన ఎడల వేరే అంశాలు, వేరే వివరణలు, వేరే విధంగా దేవుడు ఏ విధంగా వివరించాడో వాటిని మనం అర్థం చేసుకోం, వాటిని వక్రీకరిస్తాం. కాబట్టి మనం అది గమనించుకోవాలి. ఇక్కడ ఏంటి వేరే విధాలు ఏంటి? వేరే విధాలుగా అంటే వేరే ప్రేమలు అనేది అవాయిడ్ చేస్తున్నారు అన్నమాట. వేరే విధాలుగా వర్ణించబడినటువంటి ప్రేమ ఏమేంటి? అది దేవుని అనుగ్రహమును బట్టి సామాన్య దాతృత్వం, కామన్ గ్రేస్, అందరి మీద అని అన్నాం కదా, బెనవలెంట్ లవ్ అని అన్నాం కదా, దాని గురించి చెప్తున్నాడు. చెడ్డవారి మీదను మంచివారి మీదను అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వర్షము కురిపించడా? ఓకే, ఇక్కడ ఈ రోమా అది మత్తయి 5:45, ఇక్కడ రోమా 2:4లో ఏమని ఉంటుంది? ఆయన దీర్ఘశాంతం గురించి, ఆయన తాళిమి గురించి, అది అమోఘమైనటువంటి రీతిగా ఆయన తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. రోమా 2:4లో దుష్టులు వారి దుష్టత్వంలో మరణించుటకు ఇష్టపడక వారు మారి పశ్చాత్తాపపడవలనని ఆయన ఆశిస్తున్న ప్రేమ. అది యెహెజ్కేలు 33:11లో ఉంటుంది. మరొక ప్రక్క దేవుని ప్రేమను గూర్చి బైబిలు చెప్పేది ఏంటి అని అంటే, ఇదే బైబిల్ చెబుతుంది అని అంటే, త్వరలోనే ఆయనను బలహీనునిగా చేస్తాం, చేయగలిగినదంతా చేసి విసిగిపోయిన ప్రేమికునిక అయ్యో పాపం అని అనిపించుకునే, ఎందుకు పాపం అంటాం? ఇక ఆయన పాపం ఏం చేయలేడు, నిస్సహాయుడు అని ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమను వ్యక్తపరిచేటువంటి దేవుడైతే ఆయన నిస్సహాయుడైనటువంటి ఒక లవర్ లాగా మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు ఆయన యొక్క ప్రేమని కురుసు చేస్తాం, ఆయన్నే కుదిరించేస్తాం అన్నమాట. ఆయన స్వభావాన్నే మనం కురస చేస్తాం. అప్పుడు మొదట సూచించబడిన వాక్య భాగాల్లో ముడిపడిన సత్యాన్ని ప్రేమపూర్వకంగా పూనుకున్న దేవుని సమర్థవంతమైన శక్తిని గూర్చి అర్థము చేసుకొనుట అసాధ్యము. ఇక్కడ ముందు చెప్పినటువంటి ఈ వాక్య భాగాల్లో ఏముంటుంది? ఆయన చదువుదాం. ఆయన ప్రేమ, ఆయన ముందుగా ప్రేమ చూపించాడు కాబట్టి, ఆయన ముందుగా ప్రేమ చూపించాడు కాబట్టి ఆయన అయ్యో పాపం అంటానికి వీల్లేదు. ఆయన ముందడుగు వేశాడు ప్రేమలో. కాబట్టి అది సార్వభౌముడైనటువంటి రీతిగా శక్తివంతంగా ఆయన ముందడుగు వేసి ప్రేమించాడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోలేము.
ఎప్పుడు వేరే వాళ్ళు ముందడుగు వేసి ఆయన ప్రేమిస్తే ఆయన అయ్యో పాపం ఇక ఆయన వాళ్ళ మీద ఆధారపడినట్టుగా ఉంటుందన్నమాట. కానీ ఈ వాక్య భాగాల్లో మనం చూసేది ఏంటంటే ఆయన ముందడుగు వేశాడు. ఆయన ప్రేమపూర్వకంగా పూనుకున్న దేవుని సమర్థవంతమైన శక్తిని వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట ఈయన. ద్వితీయోపదేశకాండం 4:37. ఆయన పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. ప్రేమించను గనుక ఆయన వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7:7-8 వరకు. మీరు సర్వజనుల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఓకే. మలాకి 1:2. 1వ అధ్యాయం 2వ వచనం. మలాకి చివరి గ్రంథం, పాత నిబంధనలో చివరి గ్రంథం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోతున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోతున్నాడు. ఇదంతా కూడాను దేవుడు ముందడుగు వేశాడు. అది దేన్ని సూచిస్తుంది? ఆయన సమర్థవంతాన్ని సూచిస్తుంది. అంతేగాని అయ్యో పాపం ఆయన ఏం చేయలేకపోతాడు అనేటువంటిది ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. దేవుని ప్రేమకు మరికొన్ని కోణములు ఉన్నట్లుగా బైబిలు వివరిస్తుంది. వాటిల్లో ఒకటి ప్రభావితంగా యోహాను 15:9-11 కనిపిస్తున్నది. చదువుదాం. ఇది మరొక కోణం. అది ఇందాక ఏం చెప్పుకున్నాం? కండిషనల్ లవ్ అని చెప్పుకున్నాం కదా. అది 15వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఇది చూస్తున్నాం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, కండిషన్, మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. చూడండి, మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల. 11వ వచనం. మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కండిషన్ ఉన్నది. మన ఎడల తండ్రికి ఉన్న ప్రేమకు షరతు ఉన్నది, కండిషన్. అదేంటి? మన విధేయత. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. మన విధేయతను బట్టి మనకు రక్షణ అది కాదు. ఆయన ప్రేమలో నిలిచియుండులాగున తండ్రికి తాను విధేయుడనట్లు, ఆ ప్రేమ మనం యేసు ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉండాలి? విధేయతతో ప్రేమను వ్యక్తపరచుకోవాలి. ఆ విధేయత ఏ విధంగా ఉండాలి అంటే, యేసు ప్రభువు తండ్రికి ఏ విధంగా విధేయుడిగా ఉన్నాడో ఆ విధంగా, ఖచ్చితంగా ఆ విధంగా ఆయన శిష్యులు అటువలనే క్రీస్తుకు విధేయులై ఉండవాలి.
అని యేసుక్రీస్తు ఆజ్ఞిస్తున్నాడు, ఉత్తర్వు ఇస్తున్నాడు. కమాండింగ్, నన్ను ఆ విధంగా ప్రేమించాలి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. షరతు లేని ప్రేమ అంటారేంటి మరి? ఇక్కడ షరతు ఉంది కదా. దేవుని ప్రేమ షరతు గల ప్రేమ అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే అందరి మీద వర్షం కురిపిస్తాడు. ఏ కారణం లేకుండా ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఏ కారణం లేకుండా మనల్ని ఎన్నుకున్నాడు, విశ్వాసుల్ని. అక్కడ షరతు ఏది? కాబట్టి షరతు ఉన్న ప్రేమ అనకూడదు, షరతు లేని ప్రేమ అని కూడా అనకూడదు. అంటే 5ని దృష్టిలో పెట్టుకుని షరతు ఉన్నది, షరతు లేదు, అలాంటి కాంప్లెక్సిటీ అన్నమాట. అందువల్లనే ద డిఫికల్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇక్కడ విధేయత గురించి మనం చెప్పుకుందాం. క్రీస్తుకు ప్రజలు అనుచరులయ్యే విధానమును గూర్చి ఇక్కడ ఈ విధేయతను బట్టి మనం విశ్వాసులు అయ్యామా? ఓకే, ఇక్కడ దాని గురించి చెబుతున్నాడు అన్నమాట. ఏంటి ఆ విధేయత? దేన్ని సూచిస్తుంది? విధేయత సూచిస్తేనే రక్షణ? కాదు. మరి దేన్ని సూచిస్తుంది విధేయత? క్రీస్తుకు ప్రజలు అనుచరులయ్యే విధానమును గూర్చి ఆయన చెప్పుట లేదని దీని సందర్భమును బట్టి గుర్తించగలం. ఓకే, విశ్వాసులు ఎట్లా అయ్యారు? విధేయతను బట్టి వాళ్ళు విశ్వాసులు అయ్యారా? ఓకే, అది కాదు అని ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించాలి. అట్లా కాదు. ఆయన శ్రోతలు ఆయన అనుచరులని తలంచుకున్న ఎడల వారి బాంధవ్య ప్రేమ ఇచ్చట కీలకమైనది. ఓకే, ఆయన శ్రోతలు ఎవరు? ఆయన వింటున్న వాళ్ళు ఎవరు? ఆయన అనుచరులు. అప్పటికే శిష్యులు అయ్యారు వాళ్ళు. కాబట్టి విధేయతను బట్టి శిష్యులు అయ్యారు అని అంటానికి వీల్లేదు. ఎవరు? యేసుప్రభు ఈ యోహాను సువార్త 15లో చెప్పినటువంటి మాటలు వింటుంది ఎవరు? శిష్యులు, వాళ్ళ అనుచరులు. శిష్యులన్నా అనుచరులన్నా ఒకటే ఇక్కడ. కాబట్టి వాళ్ళు అనుచరులైతే మరి ఆ ప్రేమ దేన్ని సూచిస్తుంది? అనుచరులు కాటానికి చూపించేటువంటి ప్రేమ కాదు ఇది. బాంధవ్య ప్రేమ, బంధుత్వాన్ని సూచించేటువంటి ప్రేమ అది మనం గమనించాలి. అంటే రిలేషన్షిప్ ఉన్న తర్వాత దాన్ని పోషించుకొని భద్రపరుచుకుని, ఓకే, పోషించుకుని భద్రపరుచుకుని పెంపొందించుకునేటువంటి ప్రేమ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఏ కండిషన్ లేదు. విశ్వాసులు అయిన తర్వాత, అనుచరులు అయిన తర్వాత కండిషన్ ఉంది. అది ఏంటి? ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అని అంటే ఆయనకు విధేయత చూపించాలి. విధేయతను బట్టి శిష్యులు కాదు. కాబట్టి ఆ బంధత్వం గురు శిష్యుల బాంధవ్యం ఏ విధంగా ఉండాలి అంటే ఆయనకు విధేయత చూపించేటువంటి బాంధవ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన యొక్క వైఖరి, మన యొక్క దేవుని యొక్క ఆ యొక్క నేచర్, ఆ స్వభావం మనలో ఉన్నది. ఆ స్వభావాన్ని పెంపొందింపజేసుకోవాలి. అక్షరాల అదే విధంగా అంటే యేసు ప్రభు ఏ విధంగా విధేయత చూపించాడో అదే విధంగా
పరలోకమందున్న తండ్రి కుమారుల మధ్య గల సంబంధం ఏ విధంగా మొదలైనదో, ఏ విధంగా మొదలైంది. ఇప్పుడు కుమారుడు తండ్రికి కుమారుడు, తండ్రి కుమారు అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కుమారులు, వాళ్ళ సంబంధం ఎట్లా మొదలైంది అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఏ విధంగా మొదలైనదో కుమారుని ఎడల తండ్రికి ఉన్న ప్రేమ చెప్పుటలేదు. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ హౌ టు బికమ్, హౌ ద సన్ బికేమ్ ద సన్. విధేయత చూపించిన దాన్ని బట్టి ఆయన కుమారుడయ్యాడు అని చెప్పట్లేదు అక్కడ. కుమారునికి తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆయన విధేయుడయ్యాడు. వారి మధ్య గల సంబంధము ఎలాంటిదో కేవలము వారి ప్రేమ యొక్క స్వభావమును వివరిస్తున్నది. ఆ సంబంధం అలాంటిదండి. ఆయన కమాండ్ చేస్తాడు, ఈయన విధేయుడిగా ఉంటాడు. కుమారునికి సమస్తము చూపించడం ద్వారా తండ్రి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, కుమారుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సబ్జెక్టు. ఏ విధంగా తండ్రి ప్రేమిస్తున్నాడు కుమారుని అన్నీ చూపిస్తున్నాడు, సమస్తము బయలుపరుస్తున్నాడు, ప్రత్యక్షంగా చూసేటట్లుగా బయలుపరుస్తున్నాడు కుమారునికి. ఆ విధంగా తండ్రి కుమారుని ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అందును బట్టి తండ్రి చేసిన వాటన్నిటినీ కుమారుడు చేసి తండ్రి పొందుకునే మహిమను కుమారుడు కూడా అదే మహిమను పొందుకొనవలనని వేరే భాగములో వివరించబడినది. అది యోహాను సువార్త. అదే యోహాను 15 రాసినటువంటి యోహాను 5వ అధ్యాయం కూడా రాస్తున్నాడు. కాబట్టి మనం వివరించేటప్పుడు వీలున్నంత వరకు ఆయన చెప్పిన మాటలనే తీసుకుంటే సరిగా అర్థం చేసుకోగలం మనం. ఎప్పుడైనా సరే ఇప్పుడు పౌలు చెప్పిన మాటలు కాదు, యోహాను చెప్పిన మాటలే. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకు పరిమితమై ఉంటే బెస్ట్ అన్నమాట. కొన్నిసార్లు అది కూడా ఉండదు. అర్థం చేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు, కానీ ఈయన చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోలేకపోతేనే వాటిని వాడుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా బైబిల్ అంతా కూడాను దేవుడు రాశాడు కాబట్టి. కానీ ఒక్కొక్క గ్రంథకర్త ఒక్కొక్క అలవాటు కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన యోహాను 15ని అర్థం చేసుకోవాలి అంటే యోహాను 5 అర్థం చేసుకోవాలి, 19 నుండి 23 వరకు. అంటే అక్కడ దేవుని యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఆయన కుమారుడు కూడా మహిమ పొందాలి అనేటువంటి ప్రేమ. తండ్రి మహిమపరచబడటం కాదు, కుమారుడు కూడా మహిమపరచబడాలి అనేటువంటి ఆ విధంగా ఆయన మహిమపరచబడాలనేటువంటి విధంగా తాను అన్నీ చూపించుతున్నాడు, అన్నీ ప్రత్యక్షపరుస్తున్నాడు కుమారునికి. అలాంటిది ప్రేమ. 5వ అధ్యాయం 19 నుండి 23 వరకు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెల్లను ఆయనకు అగపరుచుతున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచదు. ఓకే, అంటే ఇక రాబోతున్నాయి ఏ విధంగా దేవుడు చూపించుతాడో ఇంకా ఫ్యూచర్లో ఉన్నది. వర్స్ 21, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును.
తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ 23వ వచనం తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే తండ్రి ఏ విధంగా గణపరచబడతాడో అదేవిధంగా కుమారుడు కూడా గణపరచబడాలి అనేటువంటి ప్రేమ అన్నమాట. గణపరచబడవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. కుమారుని గణపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరచడు. చూడండి, ఈ టైట్ ఈ రిలేషన్షిప్ 5వ అధ్యాయంలో ఉంటుంది. అది మనం చూసాం అంతకుముందు. తండ్రి ఎడల కుమారుని గల ప్రేమను విధేయత ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏ విధంగా ప్రేమించాడు? ఇంతవరకు మనం చూసిందేంటి? తండ్రి ఏ విధంగా కుమారుని ప్రేమించాడు. ఇప్పుడు కుమారుడు తండ్రిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది 14:31లో మనం చూసాం. మరలా చదవాలి. అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదాము. కాబట్టి సిలువకి ఎందుకు యేసు ప్రభు వెళ్ళాడు? తండ్రి ప్లాన్కి, తండ్రి ప్రణాళికకి విధేయుడుగా ఆయన వెళ్ళాడు అన్నమాట. మన పిల్లలు, ఇంకా ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు ఆయన, మన పిల్లలు మనల్ని తిరస్కరించకుండా విధేయత చూపుచు మన ప్రేమలో నిలిచినట్లుగా యేసు ప్రభువు శిష్యులు కూడా ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు. ఒక విధంగా చూస్తే మన పిల్లలు ఏం చేసినప్పటికీ ఎప్పుడు కూడాను మన పిల్లలుగానే ఉంటారు. ఓకే, కొన్నిసార్లు విధేయత చూస్తారు, కొన్నిసార్లు విధేయత చూస్తారు, కానీ వాళ్ళు మన పిల్లలే. కానీ ఈ ప్రేమ బాంధవ్యంలో తండ్రి కుమారులు, తల్లిదండ్రులు కుమారులు, ఆ బాంధవ్యంలో దానికి చెందిన ఒక కోణం, ఒక భాగం ఏంటి అని అంటే వారి విధేయతను బట్టి ఇంకా ప్రేమ అధికమవుతుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా యేసుక్రీస్తు మధ్యత్వం ద్వారా తండ్రి ప్రేమ మనకు లభిస్తుంది. 9వ వచనం 15:9 ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా తండ్రి యొక్క ప్రేమ మనకి లభిస్తుంది. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి యుండుడి. ఆయనకు మనము చూపించే విధేయతకు ఫలితము ఇంకా 11వ వచనం మీద ఆధారపడినటువంటి ఒక సత్యం ఏంటి అంటే, ఆ విధంగా మనం విధేయత చూపించితే ఏంటి లాభం? దాని ఫలితం ఏంటి అంటే అత్యధికమైనటువంటి సంతోషం. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అని యోధా కూడా చెప్తున్నాడు. యోధా 21వ వచనం, ఒకే అధ్యాయం కదా, 21వ వచనం. ప్రేమలో నిలిచి ఉండాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అంటే ఇప్పుడు మనం ప్రేమలో నుండి పడిపోతామా? అది ప్రశ్న కాదు. దేవుడు మనం నిత్యత్వంలో ప్రేమించి నిత్యత్వం వరకు ఆయన ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమలో ఎదగాలి అనేటువంటి ఆశ
నిజమైనటువంటి విశ్వాసం ఉంటుందన్నమాట. కాబట్టి విధేయుడిగా ఉంటాడు. విధేయుడిగా లేకపోతే ఇక ఆయన దేవుని యొక్క కుమారుడు కాదు, దేవుని యొక్క బిడ్డ కాదు, ఆయన భ్రష్టుడైపోతాడు, రక్షణ పోగొట్టుకుంటాడు అనేది కాదు. అక్కడ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంతగా మారిపోతాము అని అంటే ఆయన్ని ప్రేమించి విధేయత చూపించేటువంటి రీతిగా మనకి దేవునికి, మనకి యేసు ప్రభుకి ఉన్నటువంటి ఆ యొక్క బాంధవ్యం ఉంటుందన్నమాట. అలాంటి ఆశ, విధేయత చూపించాలనేటువంటి ఆశ లేదు అని అంటే వాడు విశ్వాసాన్ని ఎట్లా అంటాం మనం? విశ్వాసగా ఉంటే విధేయత చూపించుతాడు. అందువల్లనే ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ విధేయతను బట్టి మన జీవితాలు మారుతాయి. పరివర్తన, బిబ్లికల్ పరివర్తన అంటే అదన్నమాట. దేవుని కుమారుడిగా అవటం అదొక పరివర్తన. ఆ పరివర్తన ఆ విధంగా పరివర్తన చెందినప్పుడు దేవుని కుమారుని వలె ఎదగటం, యేసు ప్రభు ఏ విధంగా విధేయత చూపించాడో ఆ విధేయతలో ఎదగటం, అప్పుడు యేసు ప్రభు వలె మనం ఉంటాం. విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో, ఓకే, ఆయన వలె ఉంటాం పరలోకంలో. ఆ విధంగా మనం ఎదగాలన్నమాట. ఇది మరలా మీరు చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క ప్రేమ, షరతు లేని ప్రేమ అనేది తప్పు. షరతు లేని ప్రేమ అని విచ్చలవిడిగా జీవించేది కాదు. ప్రేమిస్తేనే, విధేయత చూపించితేనే మనం రక్షింపబడతాం అనేది కూడా తప్పే. మనం ఒక విధంగా చూస్తే విధేయత అని అంటే యేసు ప్రభువుని నమ్మటం. సువార్త అనేది ఆజ్ఞ, మనం దాన్ని నమ్మటం అనేది విధేయత. అది మొదటి స్టెప్. అయిన తర్వాత ఆ విధేయతలో మనం ఎదుగుతూ మన జీవితంలో ఒక పరివర్తన వచ్చేటటువంటి రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి జీవితం మనోహరమైంది, అందమైంది, సువాసన కలిగినటువంటి అలాంటి జీవితం. అదే రోమా 12:1-2లో కూడాను అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడన్నమాట. ఈ దాతృత్వాన్ని బట్టి, ఈ సువార్తను బట్టి మనం మన జీవితాలని డెడికేట్ చేసుకుని ఆ విధంగా జీవిస్తే, ఆయనకు అనుకూలంగా జీవిస్తే, ఆయన సంతోషపరుస్తూ జీవిస్తే మన జీవితం ఎట్లాగుంటుందో తెలుసా? మనం సుందరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, మనోహరంగా ఉంటాం. అలాంటి జీవితాన్ని ప్రణాళికలో దేవుడు, ఆయన ప్రణాళికలో అలాంటి జీవితాన్ని అమర్చుకున్నాడు. అదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే అలాంటి జీవితం ఉండేటువంటి రీతిగా దేవుడు ఆయన ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు అన్నమాట. దేవుని చిత్తం ఎట్లా తెలుసుకుంటామంటే మారు మనసు పొంది ఆయనకు అనుకూలంగా జీవించు. అదే దేవుని చిత్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ గూఢార్థమైనటువంటి విషయాలను మీ యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పారు. వాటిని మరలా చదువుకుంటూ అర్థం చేసుకుని మీరు మాకు దాచించినటువంటి సంతోషంలో ఎదుగులాగిన మాకు సహాయం దయచేయమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.